నమస్తే అందరికీ. ఈరోజు చూసుకున్నట్లయితే ఎన్ఐఏ వాళ్ళు కూడా గాదా ఇన్నయ్యని అయితే అరెస్ట్ చేశారనమాట. గాదా ఇన్నారెడ్డిని కూడా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అనే దానిపై కూడా చూసుకున్నట్లయితే రీసెంట్ గా రామచంద్రారెడ్డి అనే ఒక మావోయిస్టుని కూడా ఆపరేషన్ కగర్లో కూడా చనిపోవడం జరిగింది. అయితే ఆ జరిగిన క్రమంలో కూడా అతని బాడీని కూడా ఇంటికి దాన సంస్కారాలకు కూడా ఇవ్వకుండా, దాన దహన సంస్కారాలకు ఇవ్వకుండా కూడా దాన్ని అయితే బాడీని కూడా ఇవ్వకుండా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఇవ్వకుండా దాన్ని అయితే అలా బాడీని కూడా అలా పెట్టడం కూడా చూస్తున్నాం. అయితే వాళ్ళ కొడుకు కూడా పోయి హైకోర్టు దాకా లేకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కూడా దానిపై పోరాటం జరిగింది. పోరాడిన తర్వాత అతని బాడీని కూడా ఇవ్వడం జరిగింది. ఆ బాడీ ఇచ్చిన టైంలో కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి ఒక సభనైతే పెట్టడం చూసాము. ఆ సభలో కూడా గాదా ఇన్నారెడ్డి గారిని పిలవడం చూసాం. ఆ పిలిచిన తర్వాత గాదా ఇన్నయ్య గారు కూడా ఒక చిన్న మాటనైతే మాట్లాడడం జరిగింది. అది మన తొలి వెలుగు అనే ఒక ఛానల్లో కూడా మాట్లాడారు. అసలు ఏం మాట్లాడారు, ఆ మాటలకి వాళ్ళు ఎన్ఐఏ వాళ్ళు ఒక నోటీస్ కూడా తీసుకొచ్చారు. ఆ నోటీస్ లో కూడా ఏముంది, అరెస్ట్ వారెంట్ కూడా తీసుకొచ్చి ఆ వారెంట్ లో కూడా పలు సెక్షన్లు కూడా పెట్టడం చూసిన. ఆ పలు సెక్షన్లు కూడా ప్రతి ఒక్క సెక్షన్ కూడా నాన్ బెయిలబుల్ గానే ఉన్నాయన్నమాట. ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, కావాలని ఏమైనా చెప్పి వాళ్ళందరినీ కూడా అడవులోకి వెళ్ళమని చెప్పి మళ్ళీ పోరాడమని అయితే చెప్పలేదు. అలా చెప్పకపోయినా కానీ ఒక ప్రభుత్వాన్ని అలాగే వాళ్ళందరినీ కూడా బూటకపై ఎన్కౌంటర్ అని చెప్పి అనడం పైన వాళ్ళందరూ కూడా దీనిపై చర్య తీసుకొని ఎలాగైనా గాదా ఇన్నయ్య ఉన్నట్లయితే మళ్ళీ ఇబ్బంది కలుగుతుందని చెప్పి అరెస్ట్ చేశారా, లేకపోతే ఎలాంటి వాటి వల్ల అరెస్ట్ చేశారనే దానిపై కూడా ఛార్జ్ షీట్ ఉంది. అలాగే పలు సెక్షన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చూద్దాం మనం. ఒకసారి అరెస్ట్ చేసిన విజువల్స్ అయితే చూద్దాం ఫస్ట్. తర్వాత మన తొలి వెలుగు ఛానల్లో కూడా అసలు ఏం మాట్లాడారు, ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, అసలు ఆ సెక్షన్స్ ఏంటి, వారెంట్ని కూడా చూద్దాం. ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మనం. విజువల్స్ కూడా చూసుకోవచ్చు. విజువల్స్ లో కూడా అరెస్ట్ చేసుకుపోతున్న విజువల్స్ ఉన్నాయన్నమాట. గాదా ఇన్నయ్య గారికి కూడా చూసుకున్నట్లయితే మా ఇల్లు అనే ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ లో కూడా చాలా మంది పిల్లగాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఆయన చదివేయడం కూడా అవన్నీ చేస్తుంటారు. వాళ్ళందరికీ ఫుడ్ పెట్టడం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చేస్తుంటారు అనమాట. అన్నిట్లో కూడా చూసుకోవచ్చు. విజువల్స్ కూడా పోలీస్ జీబు వీళ్ళందరూ కూడా గాదా ఇన్నారెడ్డిని కూడా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తున్న దృశ్యాలు ఇవన్నీ. అంటే ఒకవేళ ఎన్ఐఏ పోలీసులు ముందుగానే అదంతా చూసుకొని కూడా ఎలా అరెస్ట్ చేయాలని చెప్పి ముందుగానే 3 days బ్యాకే ఆ ఆశ్రమం చుట్టూ కూడా చాలా మంది పోలీసులు కూడా తిరగడం చూస్తూనే ఉన్నాం అని చెప్పి వాళ్ళందరూ కూడా అంటున్నారు. వాళ్ళందరూ పిల్లగాళ్ళందరూ కూడా ఇక్కడ పోలీస్ జీబులు తిరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా అందరూ వాటన్నిటిని కూడా అబ్జర్వ్ చేశారు. తర్వాత 3 days తర్వాత సడన్ గా ఆశ్రమంలోకి ఎంట్రీ ఇచ్చి అరెస్ట్ చేయడానికి ముమ్మరంగా ఏర్పాట్లు అన్ని చేసుకొని కూడా కరెక్ట్ ప్లాన్ తోనే ఎన్ఐఏ పోలీసు వాళ్ళందరూ కూడా ఇన్నయ్యని అరెస్ట్ చేయడానికి వచ్చారు. అయితే ఛార్జ్ షీట్ కూడా చూసుకున్నట్లయితే ఈ ఛార్జ్ షీట్ లో కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అండర్ సెక్షన్ 173 ఆఫ్ BNSS 2023 డిస్ట్రిక్ట్ హైదరాబాద్ ఎన్ఐఏ హైదరాబాద్. ఇది ఎఫ్ఐఆర్ నెంబర్ చూసుకున్నట్లయితే RC 042025 ఎన్ఐఏ హైదరాబాద్. భారతీయ న్యాయ సన్నిహిత 2023 అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ 1967 ఈ సెక్షన్ చూసుకున్నట్లయితే 152, అలాగే ఈ సెక్షన్స్ కింద 139. అయితే ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ దట్ వీడియో క్లిప్ వాజ్ ఐడెంటిఫైడ్ ఆన్ ద తెలుగు యూట్యూబ్ ఛానల్ మన తొలి వెలుగు టీవీ ఆఫ్ ఏ డ్యూరేషన్ ఆఫ్ 16 minutes and 40 seconds titled as గాదా ఇన్నయ్య aggressive on Amit Shah on Maoist encounter. In the footage, Gada Innaya is seen to have addressed a gathering organized by ABMS, a recognized frontal organization of CPI Maoist, and making remarks to support the CPI Maoist and continue the Maoist revolution. అయితే ఇందులో కూడా వాళ్ళ కరెక్ట్ గా మెన్షన్ చేసింది ఏంటంటే సిపిఐ అక్కడ జరిగిన రామచంద్రారెడ్డి అనే ఒక మావోయిస్ట్ చనిపోవడం జరిగింది. ఆ సంస్మరణ సభలో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. ఆ పాల్గొన్న దాంట్లో కూడా 1-2 మాటలు మాట్లాడారని చెప్పి ఇక్కడ ఛార్జ్ షీట్ లో అయితే పేర్కొన్నారు. అయితే సిపిఐ మావోయిస్ట్ అంటే కంటిన్యూ ద మావోయిస్ట్ రెవల్యూషన్ అని కూడా చెప్పడం కూడా చూస్తున్నాం. అంటే కంటిన్యూ చేయండి అని చెప్పి అన్నారని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా, అంటే ఆ వీడియోలో ఉందో లేదో తెలియని విషయాలు, అంటే చూద్దాం, వీడియో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఆ వీడియోలో అన్నారని చెప్పి కూడా అంటున్నారు. అయితే ఈ వీడియోలో కూడా గాదా ఇన్నారెడ్డి మాట్లాడిందని చెప్పి వాళ్ళందరూ కూడా ఎఫ్ఐఆర్ షీట్ లో కూడా మెన్షన్ చేశారు. ఒకసారి చూద్దాం. నువ్వేం సాధిస్తావు?
చంపాలి. కాతా రామచంద్రారెడ్డిని అత్యంత కిరాతకంగా ఆయనని ఛత్తీస్గఢ్ రాజధాని అయినటువంటి రాయపూర్లు పట్టుకొని పీకి పందల్లాగా చంపడం ఒక గొప్ప అనుకుంటున్నారా? ఏదో సాధించిన అనుకుంటున్నారా? నీ వేల బలగాలు, నీ లక్షల బలగాలు కాతా రామచంద్రారెడ్డిని ఏమీ చేయలేక చివరికి ఆయన నుంచి ఒక్క సమాచారం కూడా రావట్లేక నీ సంకరాజులు, నీ ఉచ్చరాజులు, నీ పాదాలకు మొక్కటోళ్ళు పెట్టుబడుల దగ్గర మరువాదుల దగ్గర తుపాకులని పెట్టినోళ్ళతోటి సమాచారం తీసుకొని చంపడం అంత పెద్ద గొప్ప అనుకుంటున్నావా? పెద్ద గొప్ప బాధ్యత అనుకుంటున్నావా? నీకు దమ్ముంటే ఛత్తీస్గఢ్లో 5వ షెడ్యూల్ ఏంటి? నీకు దమ్ముంటే భారత రాజ్యాంగంలోని 12 షెడ్యూళ్లలో 10 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 14% భూభాగమైనటువంటి ఆదివాసీ ప్రాంతమైనటువంటి 5వ షెడ్యూల్ ని అమలు చేయండి. మీకు దమ్ముంటే, మీకు శక్తిజలం ఉంటే, మీకు ఏమైనా బుద్ధి ఉంటే, మీకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే మీకు 5వ షెడ్యూల్ అమలు చేయండి. 5వ షెడ్యూల్ ఏం చెప్తున్నది? అయితే ఈ 5వ షెడ్యూల్ కూడా అమలు చేయండి, అమలు చేయకపోవడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు అమలు చేయట్లేదు అని చెప్పి ప్రశ్నించినందుకు వీళ్ళందరినీ ఇలా అన్నారా, లేకపోతే కావాలని చెప్పే ఈయన గాదా ఇన్నయ్య చేశారు, ఆరోపణలు చేశారని చెప్పి మెన్షన్ చేయడం ఛార్జ్ షీట్ లో కూడా చూస్తున్నా. ఎందుకు 5వ షెడ్యూల్ ఎందుకు అమలు చేయలేకపోతున్నారు, ఎందుకు అటవీ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి చూడట్లేదు, ఎందుకు ఆ ఖనిజాలను అక్కడ ఉన్న ఖనిజాలు కావచ్చు వాటన్నిటిని కూడా ఎందుకు కార్పొరేట్ వ్యవస్థలకు అమ్ముతున్నారు అని చెప్పి అడిగినందుకు అరెస్ట్ చేశారా, లేకపోతే మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఎక్కడ అడవి మొత్తాన్ని కూడా లేకుండా చేద్దామని ప్లాన్లు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ ఒక బూటకపు ఎన్కౌంటర్లను చెప్పినందుకు అరెస్ట్ చేశారా? అయితే బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పి అరెస్ట్ చేసినట్టయితే ఎంతో మంది ఎందరో ఆపరేషన్ కాగారు జరిగినప్పటి నుంచి ఎంతో మంది, ఇప్పుడే కాదు ఇంతకు ముందున్న ప్రభుత్వాలు, అలాగే మన్మోహన్ సింగ్ ఉన్న టైంలో కావచ్చు, అలాగే టీడీపీ ఉన్న టైంలో కూడా చాలా మంది నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా బూటకపు ఎన్కౌంటర్లు అని చెప్పి వాళ్ళందరినీ కూడా ప్రశ్నించారు. అయితే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, అలా చూసుకున్నట్లయితే అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా. లేకపోతే అటవీ ప్రాంతాన్ని కాపాడుకుందాం అని చెప్పినందుకు అరెస్ట్ చేసినట్టయితే ఇదే విషయంలో కూడా ఎంతో మంది కూడా ప్రతి ఒక్కరు కూడా అడగడం కూడా మనం అనడం చూస్తూనే ఉన్నాం. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. కాకపోతే ప్రత్యేకంగా గాదా ఇన్నయ్యని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, ఎన్ఐఏ పోలీసులు మాట్లాడినందుకు అరెస్ట్ చేసినట్లయితే ఒకవేళ బీజేపీ ఖచ్చితంగా దీనికి బీజేపీ నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా సమాధానం అయితే చెప్పి తీరాల్సిందే. అసలు ఎందుకు అరెస్ట్ చేశారా అనే దానిపై కూడా రీసెంట్ గా ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు అని చెప్పి కూడా తెలుస్తుంది. టాస్క్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తున్నాడు గాదా ఇన్నయ్య. అవన్నీ కూడా మనుషులందరినీ లేకపోతే దీనివల్ల పెద్ద విప్లవమే రావచ్చు అని చెప్పి భావించి అరెస్ట్ చేసినట్టు కూడా కొన్ని వర్గాలు కూడా చెప్తూనే ఉన్నాయి. అయితే ఎంతవరకు కరెక్ట్ గాదా ఇన్నయ్యని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే దానిపై కూడా తెలియాల్సి ఉంది. వీటన్నిటిపై పోలీసులు కావచ్చు అలాగే ప్రభుత్వం కూడా దీనిపై విచారణ చేసి ఖచ్చితంగా కరెక్ట్ రీజన్ కూడా పొందుపరచాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి టైమ్ 24/7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.